హలో వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఇవాళ ఫిల్మ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. రాజమౌళి బాహుబలిని ఇండియా ఎల్లలు దాటించినట్టుగా ప్రస్తుతం తాను చేయబోయే త్రిబులార్ని కూడా ఇండియా వైడ్గా దింపే యోచన చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. డివివి దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న త్రిబులార్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ హీరోల యాక్షన్ సీక్వెన్స్తో సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా, రాహుల్ రామకృష్ణ లాంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారన్నది తప్ప మిగతా నటీనటులు కానీ హీరోయిన్స్ని కానీ రాజమౌళి ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. అసలు టాలీవుడ్ నటులనే తీసుకుంటాడా లేదంటే బాలీవుడ్, కాలీవుడ్ నటులను కూడా తీసుకుంటాడా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మరి త్రిబులార్ రెండో షెడ్యూల్ నాటికి హీరోయిన్స్తో సహా త్రిబులార్ స్టార్ కాస్ట్ని రాజమౌళి సిద్ధం చేస్తాడో లేదో తెలియదు. కానీ ఆ సినిమాలో నటించబోయే నటీనటుల గురించిన ఆసక్తి కేవలం ప్రేక్షకులకే కాదు, ఆ సినిమాలో ఒక ఛాన్స్ వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న కాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులకు కూడా ఉంది. తాజాగా త్రిబులార్లో రామ్ చరణ్కి బాబాయిగా ప్రముఖ తమిళ నటుడు సముద్రకని నటిస్తున్నారని తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖుడైన ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో రాజమౌళి ఈ సినిమా తమిళ మార్కెట్ను, అక్కడి ప్రేక్షకులను కూడా అప్పుడే మెల్లిమెల్లిగా సిద్ధం చేస్తున్నారన్నది అర్థమవుతుంది. రాజమౌళి ఈ చిత్రాన్ని ఏ భాషల్లో విడుదల చేస్తున్నాడు అనేది అప్పుడే చెప్పకపోయినా బాహుబలి తరహాలోనే తమిళ, హిందీ, తెలుగు భాషల్లోకి రిలీజ్ అయ్యేలా సిద్ధం చేయనున్నారని మాత్రం తెలుస్తోంది. మరి 2-3 భాషల్లో సినిమా విడుదల అంటే ఆ సినిమా నటులు కూడా నేటివిటీ కోసం ఆ భాషలకు సంబంధించిన వారిని సినిమాలో పెట్టడం ప్రస్తుతం జరుగుతున్నదే. మరి సముద్రకనిని త్రిబులార్ కోసం ఎంపిక చేసిన రాజమౌళి ఇంకెంతమందిని పరభాష నటులను త్రిబులార్ తీసుకొస్తాడో చూడాలి. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.